హలో మనీ చెప్పనియా మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందిరా, చుట్టాలు అందరూ వస్తున్నారు. ఏరా భోజనాలకు ఎక్కువైపోతుందని ఆలోచిస్తున్నా. అది కాదురా, మా మరదలు కూడా వచ్చేస్తుందిరా. ఏ మామ సెట్ చేసావు, చుట్టాలు అందరూ ఫంక్షన్ పనిలో ఉంటే మీరు మీ పనిలో ఉండండి. మా మరదలు తిడుతుందిరా, ఎప్పుడు ఆ మాస్టర్ గుడ్లు కాకుండా కొంచెం మంచి బట్టలు వేసుకోమంటుంది ఈసారి. సరిపోయింది అయితే, నీ దగ్గర మంచి బట్టలు ఎక్కడ ఉన్నారా? అందుకే కదా నీకు కాల్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం పండుగ తీసుకున్న బట్టలు ఇచ్చామంటున్నా ఏంటి? మరి ఎలా నువ్వు అడిగినావో కానీ బట్టల షాప్కి వెళ్దాం రారా బేగనా. స్కూటీ వేసి మా ఇంటికి వచ్చేది. సరేరా, బండి తీసుకుని బయటకు వచ్చే. అంత బడ్జెట్లో తీసుకుంటావా? ఒక 1000 రూపాయలు సరిపోద్ది కదా. షర్ట్ కంగానా? అదేంటి షర్ట్ ఒకటి ప్యాంట్ ఒకటి రాదా? పప్పకే షర్ట్ వెయ్యి ప్యాంట్ వెయ్యి మొత్తం 2000 అవుతుంది. 2000? 200 అనుకున్నా. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, ఒక 1000 రూపాయలు సెట్ చేయరా. నీ ఫోన్ ఎత్తడమే తప్పు, మళ్ళీ వెయ్యి బొక్క నాకు. సరే సరే, నీ దగ్గర ఉన్నాయి కదా, బట్టల షాప్ వచ్చింది. సరే పదా. పోయి నీ షాప్ కి రావాలి మరి. నువ్వు రాకపోతే మరి షాప్ మూసుకోవాలి మేము. మరి అనుకో, ఎవరో 1000 రూపాయలు వస్తారు, అలాగే అమ్ముకోలే. వచ్చారులే, వీళ్ళకి అమ్ముకుంటాను, వెళ్ళిపో. అంటున్నావు ఎవరినన్నా? నువ్వు నిజంగా ఎదురు పాప చెప్పన్నా, ఏంటి మన గొడవ ఏంటి? ఆడు మా షాప్కి వచ్చాడు తమ్ముడు. అన్నా నాకు మంచి కార్గోస్ చూపించవా? ఓకే తమ్ముడు, ఒక నిమిషం ఆగు. ఇది చూడు తమ్ముడు, చాలా బాగుంటది, బ్రాండెడ్ కూడా. బాగుంది బ్రో. ఏంటి బ్రాండ్ ఇది? రోడ్ స్టార్ బ్రాండ్ తమ్ముడు, చాలా తక్కువే, బాగుంటది, క్వాలిటీ కూడా బాగుంటది. ప్యాంట్ అయితే బాగుంది. ఎంత పడుతుంది ఇది మనకి? అన్నీ అంటున్నావు, నేను మామూలుగా అయితే 1500కి అమ్ముతాను, నీకు కాబట్టి 1400 ఇవ్వలే. ఓ 1400? మొన్న మా కొరియర్ బాయ్కి ఇచ్చాను 599 రూపాయలకి. మింత్రాలో ఉంది ఇది. నువ్వేమో ఎంత రెడీ చెప్పేస్తున్నావు? ఏ ఊర్రా బాబు నీది? ఎవరైనా సరే వద్దు, ప్యాంట్లే వద్దు, నాకు షర్ట్లు చూపించి, షర్ట్లే ఉంటే చూపించి. తమ్ముడు కొనరా, అమ్మాయిలకి అయితే ఖర్చు పెడతారు కానీ బట్టలు కొనడానికి ఎడుతారు. మా దగ్గర ఇలాగే ఎక్కువ డబ్బులు తీసుకొని మీద అమ్మాయిలే కదా అని ఖర్చు పెడుతున్నారు. సరే సరేలే, ఇగో ఈ షర్ట్లు చూడు, నీకోసమే కుట్టినట్లుంటాయి. ఇగో ఇది ఒకటి, బ్లాక్ కూడా బాగుంది, ఇది వద్దులే. ఇదిగో అన్న, ఈ 3 చూపించు ఒకసారి. ఓకేరా తమ్ముడు, ఇది చూడు, వైట్ ప్యాంట్ మీద వేస్తే చాలా బాగుంటది. ఈ షర్ట్ మీద బ్లాక్ ప్యాంట్ అయితే ఇంకా బాగుంటది అనియా. ఇది చూడు, డెనిమ్ బ్లాక్ షర్ట్, ఇది వేసుకుంటే మాత్రం మీ ఊరి అమ్మాయి మొత్తం నీ వెనకాల ఉంటారు. బాగుందన్నా, కానీ కలర్ బాగుందేమో. పోతా తమ్ముడు, నేను చాలా సార్లు ఉతికాను. ఏదైనా అంటున్నావు? ఏం కాదురా తమ్ముడు, ఈ షర్ట్ చూడు, చాలా క్లాసిక్ గా ఉంటుంది. బాగున్నాయి. అయితే ఈ 3 ఇచ్చేసా. ఎంత పడుతున్నాయి ఈ 3? సరే, నీకు బాగా నచ్చాయి కదా, ఎంత కొంత ఇచ్చిలే. లేదు నువ్వు చెప్పాను, నేను ఎంత వల్ల చెప్పు. సర్లే, షర్ట్కి 1200 చొప్పున 3600 కొట్టే. ఓ ఇది ఒక షర్ట్ 1200? మింత్రాలో 400 దొరికేస్తాయి ఇవన్నీ. తమ్ముడు నీది కొని మొఖమేనా? నీది మాత్రం అందరి దగ్గర ఎక్కువ డబ్బులు మింగేసాను అమ్మాయినని. వెళ్ళరా బాబు, నీకేదో పెద్ద తెలిసిపోయినట్టు. బయట చేసి రాబోయా, నేను ప్రతి షర్ట్ ప్రతి ప్యాంట్ ఎంతకెంతకు వస్తాయనేది నాకు బాగా తెలుసు. తెలిస్తే అక్కడ కొనుక్కో, మా షాప్ రా. అలా అంటే అతను మైచేసి రాంబాబనియా? అదే అన్నాడు రా తమ్ముడు, వాడును. మనీ మైచేసి రాంబాబని అంటారా? అదే బట్టలు తక్కువ చెప్తారు అతనా? ఆయనే ఇక్కడ బట్టల షాప్ లో ఎక్కువ తినేస్తున్నారని నాకు తక్కువ చెప్పచ్చు. నీరంటల కోసమే ప్రతి గంటకు ఒక పోస్ట్ మా టెలిగ్రామ్ ఛానల్ లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మాక్సిమం అన్ని నచ్చుతాయి. ఓకే.